హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు అయితే నాకు జీతం అయితే వచ్చిందండి. మరి ఈ నెల నా జీతం ఎంత పెంచారో మరి వీడియోలు అయితే చూసేయండి. మరి ముందుగా అయితే ఇప్పుడు నైట్ అయితే కువైట్ వాళ్ళకి ఏం వండుతున్నానో చూసేయండి. నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి. ఈ నెల నా జీతం ఎంత ఇచ్చారో, ఎలా ఇచ్చారో, ఎందువల్ల ఇచ్చారో ఫుల్గా వీడియో అయితే చూసేయండి. చూడండి, ఇదైతే నైట్ భోజనము సార్కు మేడంకు ఇద్దరికేనమాట. ఇక్కడైతే చికెన్ పీసులు అండి, లెగ్ పీసులు అనమాట. ఇదైతే బప్రూఫ్ అయితే చేస్తున్నాను, వీటితో బప్రూఫ్ చేస్తున్నాను. ఉల్లగడ్డలు అయితే ఎంపుతున్నాను అనమాట నూనెలో, వంకాయలు. ఇదైతే నైట్ భోజనము మా సారుకు మేడంకు అనమాట. ఇక్కడైతే గుడ్లు ఉడకబెడుతున్నాను. చూడండి, ఇదైతే టీ చేస్తున్నానండి వీటితో అయితే నేను. ఇదైతే ఏమనుకుంటున్నారా, బోదతో అయితే మనం ఇళ్ళకు కొటాలకైతే పైన కప్పుతాము కదా కోసుకొచ్చి, అదనమాట బోద గడ్డి. వాటితో అయితే టీ చేస్తున్నాను. ఇది తాగితే తలనొప్పి తగ్గుతుందంట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి, లెగ్ పీసులు అయితే ఇలా వేయించాను అనమాట. వీటిలోకైతే అన్ని సోసులు అయితే కలపాలండి. చికెన్ అయితే ఇలా వేయించాను కదా. ఇప్పుడైతే ఇది వేసుకొని వీటిని అయితే జిబ్ది అంటారనమాట. ఇదైతే వేసి ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ మొత్తం సోసులన్నీ వేయాలన్నమాట. ఇలా అయితే సోసులను కలిపేసి పైన అయితే కొత్తిమీర అయితే వేసానండి. వీటిని అయితే బప్రూఫ్ అంటారనమాట కువైట్లో. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మరి నాకు జీతం ఎంతనో, మరి నాకు ఈ నెల జీతము ఎంత డబ్బులు ఎగస్ట్ ఇచ్చాడో చూసేయండి. నాకైతే నా జీతం అయితే 140 దినాలండి. మన ఇక్కడ జీతము 140 దినాలు అన్నమాట. మరి నాకెంత ఎగస్ట్ ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో చూసేయండి వీడియో. ముందుగా లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి వీడియోకి. నేనైతే ఇంటికి పోయి సంవత్సరం అయిందండి. ఇంటికి పోయేటప్పుడు అయితే నాకైతే ఒక టికెట్ తీసి, నేను వచ్చేటప్పుడు టికెట్ పోయింది అన్నాను. అలా చేయకుండా 2 టికెట్లు తీసి ఇంటికి పంపారన్నమాట. 2 నెలలకు ఇంకా 2 రోజులు తక్కువే టైం ఇచ్చి తీసాడనమాట. తీసిన తర్వాత అయితే నాకు ఆ 2 నెలలకు ఇంటి దగ్గర ఏదో ఇబ్బందులు ఉంటాయి కదా, ఇంటికి పోయినాక ఏదో ఒకటి, అలా అయితే రాలేకపోతే సారు రాలేదంటే నేనైతే టికెట్ ఫ్లైటు దాంట్లో చూసుకోలేదు. టికెట్ రేపు అనుకున్నానని అయితే చెప్పిన తర్వాత మళ్ళీ టికెట్ వేశాడు. ఇంకా రానని వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. వాళ్ళకి డౌట్ వచ్చేసి మా సారు వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఫోన్ చేసి, కుమారి మీకు ఫోన్ చేస్తుందా లేదా, వస్తుందంటున్నా రాదంటున్నా అనేసి వాళ్ళకైతే అడిగారు. మాకు చేయలేదని చెప్పారు అక్కోళ్ళు. మా మేడం వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో మన తెలుగు ఆవిడ ఉంది. ఆమెకు ఫోన్ చేసి కుమారి వస్తుందన్నా రాదంటున్నా, మరి మీకు ఫోన్ చేస్తుందా లేదా అని అయితే వాళ్ళనైతే ఫోన్లు చేసి వాళ్ళని సతాయించేసినారు. మళ్ళీ అయితే టికెట్ వేశారనమాట. వేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక జీతం అడిగాను. ఆగస్టు ఏంటి జీతం నాకు సరిపోలేదని. మా సార్ అయితే నేను ఇవ్వను, నువ్వు టికెట్ క్యాన్సిల్ చేసినావు, నాకు డబ్బులు నష్టం అయింది అని అయితే చెప్పాడనమాట. పోనీలు అనేసి గమ్మన అయిపోయినాను. ఎందుకంటే అది మంది తప్పు. అయినా మా సారు మరి మన కష్టం అయితే పెట్టుకోడండి, ఇస్తాడు. ఈ ఇంట్లో మీ జీతాలు అయితే పెంచండి అని అడగమన్నమాట. ఆ రోజు అయితే అడిగాను, సారే పెంచుతాడు జీతము అలా అనమాట. మరి జీతం అయితే 140 ఇస్తా వచ్చాడు. మరి 2 నెలల కిందటైతే మా చెల్లెలో వాళ్ళ ఇంటికి పోతా అంటే అడిగాను, సెలవు పోతాను పిల్లలకి ఏమైనా తీసి పంపిల్లంటే ఆ రోజు 20 దినాలు ఇచ్చాడనమాట. ఏమైనా తీసి పంపి పిల్లలకని. మన డబ్బులు అయితే 5,000 పైన అవుతుంది. మరి ఈరోజు నాకు జీతం ఇచ్చి 50 దినాలు ఎగస్ట్ ఇచ్చాడండి మా సారు. 50 దినాలు ఎగస్ట్ ఇచ్చాడు. నా జీతం కాక 50 దినాలు అయితే ఎగస్ట్ ఇచ్చాడు. మరి ఆ 50 దినాలకి 14,000 అయితే ఇంటికి పోయిందండి డబ్బులు. 50 దినాలు మా సార్ ఇచ్చిన 50 దినాలు ఇంటికి కట్టాను, 14,000 పోయింది. ఈ డబ్బులు అయితే నా దగ్గర పెట్టుకున్నాను. మరి మా సారు మంచివాడా చెడ్డవాడా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.